ఓర్వకల్లు డ్రోన్ సిటీ ప్రాజెక్టుతో రాయలసీమ త్వరలోనే గ్లోబల్ డ్రోన్ హబ్గా మారనుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. డ్రోన్ సిటీ అభివృద్ధిపై చర్చించినట్లు తెలిపారు. దేశంలోనే నెంబర్ 1 డ్రోన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, ఇప్పటికే 5,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు వెల్లడించారు. డ్రోన్ సిటీ ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ప్రధాని మోదీ చొరవతో డ్రోన్ల దిగుమతులు తగ్గించి దేశీయంగానే తయారీని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. త్వరలోనే బెంగళూరు, కర్నూలు మధ్య విమాన సర్వీసులు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ల్యాండ్ ఎలా కేటాయించబోతున్నాం, ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ యొక్క డ్రోన్ సిటీలో, ఇవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఈరోజు దేశంలో హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, ఇతర ప్రాంతాల్లో ఆల్రెడీ కంపెనీస్ పెట్టుకున్నారు. అయితే ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే, మన డ్రోన్ సిటీ చూసిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ చూసిన తర్వాత, వాళ్ళు ఏవైతే వాళ్ళ కంపెనీస్ తాలూకా ఎక్స్పాన్షన్ ఉందో ఆ ఎక్స్పాన్షన్ అంతా కూడా కర్నూలులోనే చేయాలి, ఇక్కడ ఓర్వకల్లో డ్రోన్ సిటీలో చేయాలని ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారంటే, మన ఆబ్జెక్టివ్ ఏదైతే కంపెనీలన్నీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక క్లస్టర్లా చేయాలనుకున్నామో అది మనం సక్సెస్ అవుతున్నాం. అయితే కొంత ఫీడ్బ్యాక్ కూడా డ్రోన్ ఇండస్ట్రీ నుంచి తీసుకున్నాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ మేము కేటాయిస్తున్నాం, ఇంకా ఏం కావాలి. అయితే వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మాకు టెస్టింగ్ కోసం ఫెసిలిటీ కావాలి, ఒక శాండ్ బాక్స్ ఫెసిలిటీ. మేము డ్రోన్ తయారు చేసి దాన్ని సర్టిఫై చేసుకోవాలని అంటే అది సరిగ్గా పనిచేస్తుందో లేదో దాన్ని సర్టిఫై చేయాలి. సర్టిఫై చేయడంతో పాటు ఎయిర్ స్పేస్, అది గాల్లో కూడా డ్రోన్ని ఎగరవేయాలి కాబట్టి గాల్లో మళ్ళీ ఎయిర్ప్లేన్స్ ఉంటాయి, ఆ పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకోవాలి. కాబట్టి మా మినిస్ట్రీ నుంచి దానికి పర్మిషన్స్ ఈజీగా తీసుకునే విధంగా, దానికి అప్రూవల్స్ ఏవైనా ఉంటే వేగంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి కూడా డ్రోన్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అందుకనే మేము ఈరోజు వచ్చినప్పుడు నా మినిస్ట్రీ నుంచి మా అడిషనల్ సెక్రటరీ పునీత్ కన్సల్ గారు, అలాగే డ్రోన్ ఇండస్ట్రీ నుంచి కూడా డీజీసీఏ సంబంధించిన అధికారులు, క్యూసీఐ నుంచి అధికారులు, ఎవరెవరైతే డ్రోన్ ఇండస్ట్రీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చాం. అందరూ కూడా ఈరోజు ఫీడ్బ్యాక్ విన్నారు. మేము ఒక 3 నెలల తాలూకా టైం లైన్ పెట్టుకున్నాం. 3 నెలల్లో ఈరోజు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మీద ఒక టైం లైన్ అవుట్బౌండ్ పద్ధతిలో దీని మీద చర్యలు తీసుకునే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలని. రానున్న కాలంలో డ్రోన్స్ చాలా పెద్ద టెక్నాలజీగా మనకి రాబోతుంది. ఈరోజు మనం చూసుకుంటే ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు డ్రోన్స్ని కంప్లీట్గా దాని తాలూకా శక్తిని ఆయన గ్రహించి ఇంపోర్ట్ ఆఫ్ డ్రోన్స్ కూడా భారతదేశంలో బ్యాన్ చేశాం మనం. అంటే భారతదేశంలో మీరు బయట తయారీ అయినటువంటి డ్రోన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయలేరు. మోదీ గారు ఎందుకు బ్యాన్ చేశారు? ఇంత పొటెన్షియల్ ఉన్న డ్రోన్స్ని మన భారతీయులే, మన భారతీయ యువకులు మన టెక్నాలజీని వినియోగించుకొని డ్రోన్స్ ఇక్కడే తయారైతే ఒక పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. కేవలం డొమెస్టిక్ మార్కెటే కాకుండా ఇంటర్నేషనల్ మనం తయారు చేసిన డ్రోన్స్ని ఫారెన్ కూడా మనం పంపించి ఎక్స్పోర్ట్ చేసే విధంగా మన యువతీ యువకులకి ఈ అవకాశం మనం కల్పించాలని మోదీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.